పాయింటే కీలకం. పర్సనాలిటీస్ అంటాం కదా, పర్సనాలిటీ టైప్స్. యా సో ఆ రకరకాల పర్సనాలిటీస్ ఎలా ఫామ్ అవుతాయంటే, ఒకటి జెనెటిక్గా ఉంటుంది, రెండు పెరిగిన ఎన్వైర్న్మెంట్, నేచర్ వర్సెస్ నర్చర్ అంటారు కదా. సో ఎన్వైర్న్మెంట్, ఇప్పుడు సపోజ్ ఎన్వైర్న్మెంట్కి వస్తే, ఇప్పుడు ఒక స్టూడెంట్ టీచర్ రిలేషన్షిప్లో, టీచరు ఆ స్టూడెంట్ని నువ్వు బాగా చేస్తున్నావురా, ఇంకొంచెం బాగా చేస్తే ఇంకా బాగుంటుంది అని కొంచెం అతను మోటివేట్ చేశాడు, అతను ఖచ్చితంగా బెటర్ స్టూడెంట్ అవుతాడు. దిస్ ఇస్ కాల్డ్ పిగ్మేలియన్ ఎఫెక్ట్ అనమాట. అవతల వాళ్ళకి నా మీద ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అంటే గ్యారంటీగా మనం బెటర్ అవుతాం. సో అది ప్రతి ఎన్వైర్న్మెంట్లో ఉపయోగపడుతుంది. ఒక పార్ట్నర్షిప్ రిలేషన్షిప్లో కానీ, రొమాంటిక్ రిలేషన్షిప్లో కానీ, ఒక మేనేజర్ ఎంప్లాయీ రిలేషన్షిప్లో కానీ, ఒక టీచర్ స్టూడెంట్ దాంట్లో కానీ, ఎక్కడైనా ఒక లీడరు వాళ్ళ ఫాలోవర్, ఎక్కడైనా ద లీడర్ అంటే అబౌవ్ ద ఫిగర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నన్ను నమ్ముతున్నారు ఇది చేయగలనని అన్నప్పుడు అక్కడ వచ్చే కాన్ఫిడెన్స్ వేరు. దిస్ ఇస్ ఆల్ మైండ్ గేమ్. మళ్ళీ దీనికి ఆపోజిట్ గోలెం ఎఫెక్ట్ అని ఒకటి ఉంది. గోలెం ఎఫెక్ట్లో ఏంటంటే, మీరు కంటిన్యూస్గా కించపరుస్తున్నారు అనుకోండి, నీకేం రాదు, నీకేం వచ్చేది, నీకు పెద్ద తోపు అనుకుంటున్నావా అని కంటిన్యూస్గా ఒకళ్ళు అంటున్నారు అనుకోండి, గ్యారంటీగా వాళ్ళ పెర్ఫార్మెన్స్ లో అయిపోతుంది. లో అయిపోయి ఒక వర్స్ట్లోకి వెళ్ళిపోతుంది. అంటే ఇట్లా ఆరిజిన్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది.